Hello everyone, welcome to my channel. Here we learn things in a simple and easy way. On this channel, I explain topics step by step so you can understand them clearly without confusion. If you like easy learning, make sure to subscribe and turn on the bell icon so you don't miss any videos. Now, in data structures, I am going to explain graph traversals. Graph traversal is a core concept that refers to the process of visiting all the nodes in a graph in a systematic way. అంటే ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ ట్రావర్సల్ అనేది ఒక కోర్స్ కాన్సెప్ట్. అదేం రిఫర్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు గ్రాఫ్ ఉందనుకోండి, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇట్లా ఒక గ్రాఫ్ ఉంది మనకి. సో ఇక్కడ అన్ని నోడ్స్, వీటిని నోడ్స్ అంటాం మనం, వీటిని ఎడ్జెస్ అంటాం. నోడ్స్కి ఇంకో నేమ్ ఏంటిది? వర్టిసెస్. ఓకే, ఇవన్నీ ఒకదాన్ని బట్టి ఒకటి సిస్టమాటిక్గా విజిట్ అవుతాయి అన్నమాట. అదే గ్రాఫ్ ట్రావెర్సల్. గ్రాఫ్ ట్రావెర్సల్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. గ్రాఫ్ ట్రావెర్సల్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఇది వర్టిసెస్, గ్రాఫ్కి వర్టిసెస్ ఉంటాయి ప్లస్ ఎడ్జెస్ ఉంటాయి. వర్టిసెస్ అంటే ఏంటి? పాయింట్స్. ఎడ్జెస్ అంటే ఏంటిది? ద కనెక్షన్ బిట్వీన్ నోడ్స్. అంటే ఇవి వర్టిసెస్ అయినా అనొచ్చు, నోడ్స్ అయినా అనొచ్చు. ఈ రెండింటిని కనెక్ట్ చేసేదే మనము ఎడ్జ్ అని అంటాం. ఇందులో గ్రాఫ్ ట్రావెర్సల్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఏంటి అది? డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే ఏంటిది? డెప్త్ ఫస్ట్ సెర్చ్. బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఇప్పుడు ఫస్ట్ మనం డిఎఫ్ఎస్ చూసుకుందాం. డిఎఫ్ఎస్కి అబ్రివేషన్ ఏంటి? డెప్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావెర్సల్ ఆఫ్ ఎ గ్రాఫ్ ప్రొడ్యూసెస్ ఏ స్పానింగ్ ట్రీ. ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? డిఎఫ్ఎస్ స్పానింగ్ ట్రీని ఫైనల్ రిజల్ట్ లాగా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్. స్పానింగ్ ట్రీ అని ఏంటిదని అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఈ గ్రాఫ్ ఉంది, ఈ గ్రాఫ్లో ఒకటి లూప్ ఉంది దీనికి. సో ఈ స్పానింగ్ ట్రీలో ఎట్లా అంటే, జస్ట్ ఇప్పుడు 1 2 3 4 5 వర్టిసెస్ ఉన్నాయి. సో మనకి స్పానింగ్ ట్రీలో ఎట్లా రావాలి? 4 వర్టిసెస్ రావాలి. అంటే n వర్టిసెస్ ఉంటే n-1 ఎడ్జెస్ రావాలి. స్పానింగ్ ట్రీ అంటే అది. వి యూజ్ స్టాక్ డేటా స్ట్రక్చర్. మనము ఈ డిఎఫ్ఎస్లో స్టాక్ అనేది యూజ్ చేస్తాం. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ టు బి ఇంప్లిమెంటెడ్ డిఎఫ్ఎస్ ట్రావెర్సల్. అంటే ఏంటిది అని అంటే, మనం స్టాక్ సైజ్ ఎంత తీసుకోవాలి? ఈ వర్టిసెస్ ఎన్ని వర్టిసెస్ అయితే ఉంటాయో అంత స్టాక్ సైజ్ తీసుకొని మనం స్టాక్ని డ్రా చేసి మనము దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. అయితే డిఎఫ్ఎస్ ఎట్లా చేయాలి అని చెప్పేసి చూసుకుందాం. We use the following steps to implement DFS traversal. First, step 1. Define a stack of the size total number of vertices in the graph. ఫస్ట్ ఏం చేయాలి? గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఇచ్చిర్రు అని చెప్పేసి చూసుకొని, ఆ సైజ్ ఎంత అని చెప్పేసి చూసుకొని మనము ఈ స్టాక్ యొక్క సైజుని డ్రా చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది? సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ట్రావెర్సల్. ఫస్ట్ ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇక్కడనైనా విజిట్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ఏ వర్టిసెస్ నుంచైనా మనం ఈ ట్రావెర్సల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజిట్ ద వర్టెక్స్ అండ్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. ఫస్ట్ ఏ దగ్గరికి విజిట్ అయినాం అనుకో, దాన్ని మనము స్టాక్లోకి పుష్ చేయాలి. Visit any one of the non-visited adjacent vertices of a vertex which is at the top of the stack and push it on to the stack. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఏదైతే స్టాక్లో ఉందో ఆ దానికి అడ్జసెంట్ వర్టిసెస్ చూసుకొని ఆ వర్టిసెస్ని కూడా
మనము స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 4, రిపీట్ స్టెప్ 3 until there is no new vertex to be visited from the vertex which is at the top of the stack. అంటే ఏంటిది, ఇక్కడ మనము అది ఎప్పటి వరకు రిపీట్ చేయాలి అని అంటే ఒక్క న్యూ వర్టెక్స్ లేనంత వరకు మనము ఆ స్టెప్ని రిపీట్ చేస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ స్టాక్లోకి పుష్ చేయాలి. ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్ 5, when there is no new vertex to visit, then use backtracking and pop one vertex from the stack. అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే న్యూ వర్టెక్స్ ఉండదో అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటిది, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది, అప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేసి దాని తర్వాత ఏం చేయాలి, ఆ వర్టెక్స్ని పాప్ చేసేసాలి. నెక్స్ట్ స్టెప్ 6, రిపీట్ స్టెప్ 3, 4 and 5. ఈ స్టెప్స్ ఎప్పటి వరకు ఏమేమి స్టెప్స్ రిపీట్ చేయాలి, 3, 4, 5. ఎప్పటి వరకు, స్టాక్ అనేది ఎంటీ అయ్యేంత వరకు మనం ఈ 3, 4, 5 అనే స్టెప్స్ని రిపీట్ చేయాలి. నెక్స్ట్ వెన్ స్టాక్ బికమ్స్ ఎంటీ, ఎప్పుడైతే స్టాక్ అనేది ఎంటీగా అవుతుందో అప్పుడు మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, స్పానింగ్ ట్రీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బై రిమూవింగ్ అన్యూస్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. స్పానింగ్ ట్రీ ఎప్పుడవుతుంది, మనము ఏ అయితే ఎడ్జెస్ యూజ్ చేయమో ఆ ఎడ్జెస్ని రిమూవ్ చేస్తే మనకి స్పానింగ్ ట్రీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ కమ్మింగ్ బ్యాక్ టు ద వర్టెక్స్ ఫ్రమ్ విచ్ వి రీచ్డ్ ద కరెంట్ వర్టెక్స్. ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ చేయాలి అని చెప్పేసి చెప్పినాం కదా. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటిది, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, లేకపోతే వెనక్కి వెళ్ళి ముందుకు రావడం, అట్లా బ్యాక్ ట్రాకింగ్ టు ద వర్టెక్స్ ఫ్రమ్ విచ్ వి రీచ్డ్ ద కరెంట్ వర్టెక్స్. అంటే ఉన్న వర్టెక్స్ నుంచి మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేయడం, అంటే వేరే వర్టెక్స్కి వెళ్ళటం, దీన్ని బ్యాక్ ట్రాకింగ్ అని అంటాం. సో ఇవి స్టెప్స్ కదా, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనం చూసినాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ త్రూ మనం ఈ డిఎఫ్ఎస్ని అర్థం చేసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ టు పర్ఫార్మ్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్. ఇది ఇచ్చినారు గ్రాఫ్, ఈ గ్రాఫ్ చూసుకొని మనము డిఎఫ్ఎస్ ట్రావర్సల్ని పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ టైం స్టెప్ 1 ఏం చేయాలి, డిఫైన్ ఏ స్టాక్ ఆఫ్ ద సైజ్ టోటల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. సో మనకి ఇచ్చిన గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 వర్టిసెస్ ఉన్నాయి. సో మనం ఎంత సైజు, స్టాక్ సైజ్ ఎంత, 7. ఈ 7 డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ద వర్టెక్స్, అంటే ఏ వర్టెక్స్ నుంచి అయినా మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పినాం కదా. సో ఇక్కడ మనము ఏ వర్టెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఏ వర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకుంటున్నాం, ఏని విజిట్ చేస్తున్నాం, దాని తర్వాత ఏని స్టాక్లోకి పుష్ చేస్తున్నాం, దాని తర్వాత ఇది ఇట్లా. నెక్స్ట్ పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమన్నాం, సెలెక్ట్ ఎనీ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ట్రావర్సల్. స్టార్టింగ్ పాయింట్ని ఏదైనా ట్రావర్సల్ తీసుకోవాలి. దాని తర్వాత ఏమన్నా, విజిట్ ఎనీ వన్ ఆఫ్ ద నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ఏ వర్టెక్స్. ఏమన్నాడు, విజిట్ ఎనీ నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ఏ వర్టెక్స్. అంటే ఏంటి, ఇక్కడ ఏ ఉంది, ఇది అనేది ఒక వర్టెక్స్, దీనికి అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, ఈ ఉంది, డి ఉంది. అయితే మనం ఇక్కడ ఏని విజిట్ అవుతున్నాం, ఈ ఏని స్టాక్లోకి పుష్ చేస్తున్నాం. నెక్స్ట్ విజిట్ ఎనీ వర్టెక్స్ ఆఫ్ బి విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ సి. ఇప్పుడు ఏకి అడ్జసెంట్ ఏంటిది, సి. ఈ సిని స్టాక్లోకి పుష్ చేస్తున్నాం, ఇది ఇంకా విజిట్ అవ్వలేదు కదా, సో ఈ సిని కూడా స్టాక్లోకి పుష్ చేస్తున్నాం. నెక్స్ట్
విజిట్ ఎనీ అడ్జసెంట్ వర్టెక్స్ ఆఫ్ ఎ సి. అంటే సికి అడ్జసెంట్ ఉన్న ఏ వర్టెక్స్కైనా విజిట్ అవ్వచ్చు. విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ ఈ. అలాగే ఈకి విజిట్ అవ్వలేదు. సో ఈని పుష్ చేద్దాం. నెక్స్ట్ విజిట్ ఎనీ అడ్జసెంట్ వర్టెక్స్ ఆఫ్ ఈ. ఈ ఉంది. ఈకి అడ్జసెంట్ ఏంటిది? డి. ఈ డి అనేది స్టాక్లో ఉందా? ఫస్ట్ ఇందులో స్టెప్ 4లో లేదు. సో దీన్ని కూడా పుష్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిది? దెర్ ఈజ్ నో న్యూ వర్టెక్స్ టు విజిట్ ఫ్రమ్ డి. ఇక్కడ న్యూ వర్టెక్స్ లేదు. న్యూ వర్టెక్స్ లేనప్పుడు ఏం చేయమని చెప్పారు? ఇక్కడ స్టెప్స్లో మనం ఇందాక చూసుకున్నాం. స్టెప్స్లో బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేయమని చెప్పారు. బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి ఏం చేయాలి? డీని పాప్ చేయాలి. బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి ఆ వర్టెక్స్ని పాప్ చేయాలని చెప్పారు. అయితే మనం ఇక్కడ ఏం చేసినాం చూడండి. ఇక్కడ డిలీట్ డీని పాప్ చేసినాం. ఇప్పుడు డి ఉందా స్టాక్లో? లేదు. నెక్స్ట్ విజిట్ ఎనీ అడ్జసెంట్ వర్టెక్స్ ఆఫ్ ఈ విచ్ నాట్ విజిటెడ్ ఎఫ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇది బ్యాక్ ట్రాకింగ్ చేసినాం. ఈ ఉంది. ఈకి అడ్జసెంట్ ఏంటిది? ఎఫ్. ఈ ఎఫ్ విజిట్ స్టాక్లో ఉందా? మనకి లేదు. కాబట్టి మనం ఈ ఎఫ్ని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్కి అడ్జసెంట్ ఏంటిది? జీ ఉంది. ఈ జీ అనేది విజిట్ అయిందా? ఫస్ట్ విజిట్ అవ్వలేదు. సో ఈ జీని స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? దెర్ ఈజ్ నో న్యూ వర్టెక్స్ టు బి విజిట్ ఫ్రమ్ జీ. జీకి ఇంకా న్యూ వర్టెక్స్ లేదు. సో మనం ఏం చేయాలి? బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేయాలి. బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి ఏం చేయాలి? జీని పాప్ చేయాలి. ఇక్కడ జీ ఉందా? జీ లేదు. పాప్ చేసినాం. నెక్స్ట్ ఎఫ్కి వచ్చేసింది. ఎఫ్కి వచ్చినప్పుడు ఎఫ్కి ఇంకా ఏమైనా ఉన్నాయా? లేవు. సో దాన్ని బ్యాక్ ట్రాకింగ్ చేసినాం. బ్యాక్ ట్రాకింగ్ చేసి ఈ ఎఫ్ని స్టాక్లో నుంచి డిలీట్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఈకి వచ్చింది. ఈ నుంచి ఏదైనా వర్టెక్స్ ఉందా? నాట్ విజిటెడ్ వర్టెక్స్ ఉందా అంటే లేదు. సో మనం ఈని కూడా పాప్ చేసేస్తున్నాం. ఇక్కడ స్టాక్లో ఈ లేదు. ఇప్పుడు నో న్యూ వర్టెక్స్ టు విజిట్. ఇక్కడ ఈ సి నుంచి ఏమైనా ఉన్నాయా? నాన్ విజిటెడ్ వర్టెసెస్ లేవు. సో సిని కూడా పాప్ చేసేసినాం. నెక్స్ట్ బి అంటే ఏంటి? ఇక్కడ బీకి ఏదైనా ఉందా? నాన్ విజిటెడ్ వర్టెక్స్ లేదు. సో బీని కూడా పాప్ చేసినాం. ఇప్పుడు ఏకి వచ్చేసింది. ఏకి ఏమైనా నాన్ విజిటెడ్ ఎలిమెంట్స్ వర్టెసెస్ ఉన్నాయా? లేవు. సో ఏని కూడా పాప్ చేసేసినాం. ఈ దాన్ని మనం ఎప్పటి వరకు పాప్ చేయాలని చెప్పినాం? స్టాక్ అనేది ఎంటీ అయ్యేంత వరకు, అంటే స్పానింగ్ ట్రీ మనకి వచ్చేంత వరకు మనము దీన్ని స్టాక్ని ఎంటీ చేసేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేయాలి. సో లాస్ట్ ఫైనల్ స్పానింగ్ ట్రీ ఎట్లా వచ్చింది? స్టాక్ బికమ్ ఎంటీ. స్టాక్ అనేది ఎంటీ అయింది. సో మనము డిఎఫ్ఎస్ ట్రావర్సల్ని స్టాప్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ స్పానింగ్ ట్రీ ఎట్లా వచ్చింది అని అంటే, మనం ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాం. ఇక్కడ ఉందా గ్రీన్ కలర్ మార్క్. బి నుంచి సికి వెళ్ళాం. సి నుంచి ఈకి, ఈ నుంచి డీకి. డి నుంచి ఎక్కడ వర్టిసెస్ లేదు కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ చేసినాం. నెక్స్ట్ ఎఫ్ నుంచి జీ. మళ్ళీ జీకి నాన్ విజిటెడ్ ఎలిమెంట్ లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్. సేమ్ ఎఫ్. నెక్స్ట్ సి టు బి టు ఏ. Last, this is the final spanning tree of the DFS. Next, BFS, breadth first search. BFS traversal of a graph produces a spanning tree. ఈ BFS కూడా స్పానింగ్ ట్రీనే ఫైనల్ రిజల్ట్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్. ఇందాకనే చెప్పిన వితౌట్ సర్కిల్స్ లేకుండా, లూపింగ్ లేకుండా
ఫామ్ ప్రొడ్యూస్ అయ్యేదే స్పానింగ్ ట్రీ. మనం డిఎఫ్ఎస్లో ఏం యూజ్ చేసినాం, స్టాక్ యూజ్ చేసినాం. కానీ ఇక్కడ బిఎఫ్ఎస్లో మనం క్యూ యూజ్ చేయాలి. with maximum size of total number of vertices in the graph to implement BFS traversal. సో మనం అక్కడ ఏం చేసినాం, ఎన్ని వర్టెక్స్ అయితే ఉన్నాయో అంత స్టాక్ యొక్క సైజ్ తీసుకోవాలని చెప్పినాం. సో ఇక్కడ ఏంటిది సేమ్, ఇక్కడ కూడా క్యూ సైజ్ అనేది మనం ఎంత తీసుకుంటామనంటే ఎన్ని వర్టిసెస్ అయితే ఉంటాయో అన్ని వర్టిసెస్ సైజు మనం తీసుకుంటాం. ఒకవేళ వర్టిసెస్ 6 ఉన్నాయి అనుకో, క్యూ సైజ్ ఎంత 6. ఒకవేళ వర్టిసెస్ 8 ఉన్నాయి అనుకో, క్యూ సైజ్ ఎంత 8. అట్లా. ఇప్పుడు స్టెప్స్ మనం ఏమేమి ఫాలో చేయాలి బిఎఫ్ఎస్ ట్రావర్సల్ చేసేటప్పుడు అని చెప్పేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటిది, డిఫైన్ ఏ క్యూ ఆఫ్ ఎ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ఫస్ట్ ఇచ్చిన గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయని చెప్పేసి చూసుకొని ఆ క్యూ సైజు మనం డ్రా చేయాలి. దాని తర్వాత ఏంటో సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ లాగా ఏ వర్టెక్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. విజిట్ దట్ వర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇంటూ ద క్యూ. ఆ వర్టెక్స్ని విజిట్ అయ్యి దాన్ని మనము క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. విజిట్ ఆల్ ద నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ వర్టెక్స్ which is at front of the queue and insert them into the queue. అంటే ఇక్కడ నాన్ విజిటెడ్ అంటే ఏదైతే వర్టిసెస్ విజిట్ కాలేవో అంటే ఆ ఎలిమెంట్ యొక్క అడ్జసెంట్లో ఉన్న వర్టిసెస్ని మనము క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. ఎప్పుడైతే స్టెప్ 4 వెన్ దెర్ ఈజ్ నో న్యూ వర్టెక్స్, ఎప్పుడైతే కొత్త వర్టెక్స్ లేదో అప్పుడు మనం ఏం చేయాలి, టు బి విజిట్ ఫ్రమ్ ద వర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ దెన్ డిలీట్ దట్ వర్టెక్స్. అయితే ఎప్పుడైతే ఆ అడ్జసెంట్ వర్టిసెస్ ఉంటాయో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఫ్రంట్లో క్యూలో ఉన్న ఫ్రంట్ ఉంటుంది కదా, దాన్ని మనము డిలీట్ చేయాలి ఆ వర్టెక్స్ని. తర్వాత స్టెప్ 5 రిపీట్ స్టెప్ 3, 4 అంటిల్ క్యూ బికమ్స్ ఎంటీ. క్యూ ఎంటీ అయ్యేంత వరకు మనము ఈ 3-4 స్టెప్స్ అనేటివి రిపీట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 6 వెన్ క్యూ బికమ్స్ ఎంటీ దే ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ బై రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఎప్పుడైతే క్యూ అనేది ఎంటీ అయిపోతుందో అది ఫైనల్ స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది. మనము రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్, మనం యూజ్ చేయని ఎడ్జెస్ని తీసేసి మిగతాది స్పానింగ్ ట్రీ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ త్రూ మనం ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ టు పర్ఫామ్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్. ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 6 వర్టెక్సెస్ ఉన్నాయి. ఇక్కడ 6 వర్టిసెస్ ఉన్నాయి. మనకు డిఎఫ్ఎస్లో ఎన్ని తీసుకున్నాం మనం, 7 వర్టిసెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. విజిట్ ఎనీ వర్టెక్స్ స్టార్ట్ ఎట్ ఏ దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఏం చేయాలన్నాం, క్యూలోకి ఇన్సర్ట్ చేయాలని చెప్పినాం. నెక్స్ట్ దీని తర్వాత అడ్జసెంట్ ఎలిమెంట్స్కి విజిట్ అవ్వాలని చెప్పినాం. సో విజిట్ నైబర్స్ ఆఫ్ ఏ, నైబర్స్ అయినా అనొచ్చు, అడ్జసెంట్ వర్టిసెస్ అయినా అనొచ్చు. ఇప్పుడు ఏకి అడ్జసెంట్ ఏంటిది, ఏకి అడ్జసెంట్ ఏంటిది బి, సి. సో ఇవి రెండింటిని ఇన్సర్ట్ చేస్తున్నాం. కానీ ఈ క్యూలో ఫ్రంట్లో ఉన్నదాన్ని ఏం చేయాలన్నాం, డిలీట్ చేయాలని చెప్పినాం. సో ఏని డిలీట్ చేసేసినాం ఫ్రమ్ ద క్యూ. నెక్స్ట్ బి ఉంది కదా, బీకి అడ్జసెంట్ ఏమేమి ఉంది, డి, ఈ.
ఇప్పుడు ఇవి రెండింటిని ఇన్సర్ట్ చేస్తున్నాం, బిని డిలీట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ సి యొక్క నైబర్స్ని విజిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, డిఈ ఆల్రెడీ సి ఉంది, ఇక్కడ సికి డిఈ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, సి ఉంది కదా, ఇక్కడ సి ఉంది, ఏదైతే ఫ్రంట్లో ఉంటుందో దానికి అడ్జసెంట్ చూసుకోవాలి మనం. ఇప్పుడు సి ఉంది కాబట్టి సికి అడ్జసెంట్ చూసుకోవాలి. సి ఈ అనేది మనకు ఆల్రెడీ క్యూలో ఉంది. సో ఇప్పుడు ఏమి ఇన్సర్ట్ చేయాలి, ఎఫ్ని ఇన్సర్ట్ చేయాలి. ఎఫ్ని ఇన్సర్ట్ చేసేసినాం, సిని డిలీట్ చేసేసినాం క్యూలో నుంచి. ఇప్పుడు మళ్ళీ డి ఉంది, డి అంటే బికి విజిట్ అయిపోయింది, ఈకి విజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈకి డికి విజిట్ అయిపోయింది, ఎఫ్ సి బి ఇవన్నీ విజిట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎఫ్ అంటే సి ఆల్రెడీ విజిటెడ్, ఈ ఆల్రెడీ విజిటెడ్. సో ఆల్ నోట్స్ విజిటెడ్, అన్ని నోట్స్ విజిట్ అయిపోయినాయి, ఏది కూడా లేదు. సో క్యూ అనేది ఎంటీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ BFA స్పానింగ్ ట్రీ ఏంటిది, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫైనల్ BFA స్పానింగ్ ట్రీ. థ్యాంక్ యూ.